హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఫిష్ వైర్తో ఫిష్ ఎలా చేయాలో చూద్దామండి. దీనికి కావాల్సింది ఫిష్ వైరు, నార్మల్ థ్రెడ్, పూసలండి. కావాల్సింది ఇది లాంగ్ స్కేల్ ఉంది కదండి, లాంగ్ స్కేల్తో మెజర్మెంట్ పెట్టుకొని కట్ చేయాలండి. నేను ఆపోజిట్ కలర్స్ వేస్తున్నాను ఎందుకంటే మీకు బాగా అర్థమవుతుంది అని. సేమ్ కలర్స్ వేస్తే అర్థం కాదు కదండి. ఇలా రెండు ఈక్వల్గా పెట్టుకొని ఫోల్డ్ చేయాలండి. అర్థమైందండి ఎలా పెట్టాను? ఫ్లవర్ లాగా వస్తుందండి. దీన్ని ఇట్లా బ్యాక్ తిప్పాలి. స్మాల్ సైజ్ ఫిష్ వచ్చేసింది కదండి. దీన్ని ఇలా కూడా యూజ్ చేయొచ్చు. మనం కొంచెం పెద్ద సైజ్ చేద్దాము. ఇలా ఫ్లవర్ లాగా వచ్చేసింది కదండి, టూ సైడ్స్ ఇలా తిప్పుకొని ఈ సైడ్ ఉండేదాన్ని ఇలా ఇలా పెట్టాలండి. ఇది కింద నుంచి ఇలా తీసి ఈ రెండింటికి ఇలా జాయింట్గా ఇలా పెట్టాలి. ఇది ఉంది కదండి, ఇది తీసి దీని పొట్టలో ఉంటుంది కదండి, దానిలో నుంచి ఇట్లా పైకి తీయాలి. ఒక సైడ్ ఫ్లవర్ లాగా వచ్చేసింది కదండి, దీన్ని ఇలానే బ్యాక్ తిప్పాలి. ఇది ఉంది కదండి, ఇది పొట్టలో నుంచి మనకు చేస్తూ ఉంటే బాగా అర్థమైపోతుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు. ఇలా వేసాం కదా, దీన్ని ఇలా ఇక్కడి నుంచి ఇలా తీయాలండి. మనకు ఫిష్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదండి. దీన్ని పిన్తో ఇలా స్టాప్ చేసుకోవాలి. లేదు సూదితో అన్నా కుట్టేయచ్చండి, నీట్గా ఉంటుంది. ఈ వేస్ట్ వైర్ని మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు ఉంచుకొని కట్ చేసేయాలండి. దీంతో కట్టన్ చేస్తే చాలా అందంగా ఉంటుందండి. ఇది ఉంది కదా, ఇప్పుడు మనం తోక పెట్టుకుందాము. తోక లేకుంటే బాగుంటుంది కదండి. ఇదండి ఇలా కట్ చేయాలి. దీన్ని కట్ చేసి దీని బ్యాక్ సైడు మనం చేస్తూ ఉంటే నీట్గా అర్థమైపోతుందండి. కళ్ళు పెడతామండి. ఫిష్ రెడీ అయిపోయింది కదా చూడండి. ఇప్పుడు మనం కళ్ళు పెడతాం. దీనికి ఈ సూది దారం ఉంది కదండి, దీన్ని తీసుకొని